చెప్పారు. ఇంకో షాకింగ్ రెవల్యూషన్ ఏంటంటే మంత్రి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలిచారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయంలో. అవన్నీ మాట్లాడుకుందాం బిగ్ డిబేట్లో. సంపత్ రాజు గారు టీడీపీ అధికార ప్రతినిధి, నమస్కారం సంపత్ రాజు గారు. అండ్ వైసీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు నమస్తే. అలాగే లక్ష్మీకాంత్ గారు జనసేన అధికార ప్రతినిధి, నమస్కారం అండి. టు స్టార్ట్ విత్, ముందర అసలు నన్ను టచ్ చేయొద్దు, టచ్ చేస్తే లెక్క వేరే రకంగా ఉంటుంది, అనవసరంగా రెచ్చగొడుతున్నారు, నా చేయి కూడా దాటిపోతారు కార్యకర్తలు అని మాట్లాడారు. అంటే ఆ స్థాయిలో మా మీద హెరాస్మెంట్ ఉంది. ఒకవేళ అది పీక్స్కి వెళ్తే మాత్రం తెగేదాకా లాగితే వాళ్ళని కంట్రోల్ చేయడం నా వల్ల కాదని కూడా అన్నారు. ఆయన అన్న మాట ఏదో చూసి తర్వాత మన డిబేట్లోకి వెళ్దాం. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? ఎల్లకాలం ఇవే రోజులు ఉండవు. ఈరోజు పైన మీరున్నారు, మళ్ళీ 4 ఏళ్ళకు 3 ఏళ్ళకు కిందికి మీరు వస్తారు, మేము పైకి పోతాం. కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది. చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో, తప్పు తెలుసుకో, తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో. ఫిబ్రవరి 19వ తారీఖున గుంటూరు మిర్చి యార్డుకి నేను వెళ్ళాను. రైతులకు తోడుగా వ్యవహారాన్ని మళ్ళీ చూద్దాం, అది వేరే ఎపిసోడ్. ఒకసారి శేఖర్ రెడ్డికి దగ్గరికి వెళ్దాం అండి. శేఖర్ రెడ్డి గారు, సో ఇన్నాళ్ళకి స్పృహ వచ్చిందా? 30 ఏళ్ళు మేము ఉండం, 5 ఏళ్ళకి ఒకసారి మారాల్సిందే అనేది మీరు చెప్పుకున్నారుగా ఒకప్పుడు. 30 ఏళ్ళు మేమే ఉంటామని. ఇవాళ చంద్రబాబుని బెదిరించేస్తారా మీరు కూర్చొని ప్రెస్ మీట్లో? నమస్తే అండి వాద్యం గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్ట్లకి 99 టీవీ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ బెదిరించడం ఏమి లేదు సార్. తప్పుడు సాంప్రదాయం మానుకో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పుడు సాంప్రదాయం ఏ స్థాయికి దిగజారిందంటే సార్, మొన్న కడప ఆర్ట్స్ కాలేజ్ దగ్గర సార్ ఒక ఫ్లెక్సీ పెట్టారు సార్, ఎంత పని చేసావయ్యా జగను అని. మామిడి రైతులకు నువ్వు వెళ్తే వాళ్ళేమో ప్రభుత్వం తీర్చేస్తుంది, పొగాకు రైతుల దగ్గరికి మీరు వెళ్తే ప్రభుత్వం తీర్చేస్తుంది, అమ్మఒడి గురించి మీరు అడిగితే అమ్మఒడి ఇచ్చేస్తా ఉన్నారు. సో ప్రభుత్వంలో మీరున్నారా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, పరిగెత్తిచ్చి మరీ పని చేస్తున్నావు కదా జగను అని చెప్పేసి ఒక ఫ్లెక్సీ వెళ్తుంది సార్. ఆ ఫ్లెక్సీ మీద గవర్నమెంట్ పెట్టినటువంటి, పోలీసులు పెట్టినటువంటి కేసు ఏంటంటే నాన్ అవైలబుల్ వారెంట్ సార్. ఇద్దరిని పిలిచి చితకబాది మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టారు సార్. మ్యాజిస్ట్రేట్ గారు ఆ సెక్షన్లు చూసి అసలు రాష్ట్రంలో ఐపీసీ ప్రకారం పోలీసులు పనిచేస్తా ఉన్నారా లేకపోతే తమ సొంత ఎజెండా ప్రకారం పనిచేస్తా ఉన్నారా అని చెప్పేసి ఆ పేపర్లు కాస్త హిస్టరీ మొహాన్ని కొట్టి 41A నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారించి పంపించండి, దీనికి కూడా కేసు ఏంది అని పంపించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సార్ ఇవన్నీ మనం చేసినవే కదా ఒకప్పుడు. ఇవన్నీ మనం చేసినవే కదా ఒకప్పుడు. కొత్తగా వాళ్ళెందుకు వాళ్ళ వైపు చూపిస్తారు? ఏడాదిలో సార్ అవన్నీ మేము చేస్తుంటే ఒక్కోడు బయటకు వచ్చి అలా మాట్లాడేవాడు కాదు. ఇదిగో ఇదే ఈ బెదిరింపు ద్వారానే వద్దని చెప్పేది సార్. బెదిరింపు ద్వారా అవన్నీ మేము చేస్తుంటే ముఖ్యమంత్రి చైర్ను పట్టుకుని సైకో అనేవాళ్ళు కాదు, స్టాటిస్ట్ అనేవాళ్ళు కాదు. ముఖ్యమంత్రి చైర్ను పట్టుకొని అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నానా బూతులు తిట్టేవాళ్ళు కాదు. సరే, కానీ ఇండోసోల్ గురించి ఏంటి మాట్లాడారు ఆయన? ఇండోసోల్ని బలవంతంగా తరిమేస్తున్నారని చెప్పి మీరైనా ఫీడ్బ్యాక్ ఇచ్చింది ఆయనకి? సార్ నేను ఫీడ్బ్యాక్ ఇవ్వడం కాదు సార్, వాస్తవం అది. రైతులు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కాదు, మీ జిల్లా కదా, మీరే ఫీడ్బ్యాక్ ఇచ్చారేమో డౌట్ నాకు. సార్ రైతులు ఫీడ్బ్యాక్ ఇచ్చారు సార్. సో ఏంటంటే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం అధికారంలో ఉండగా, మేము అధికారంలో ఉండగా విశాఖ సమ్మిట్ లో ఇండోసోల్ తో మేము ఎంఓయూ చేసుకోవడం జరిగింది సార్.
మొత్తంగా 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రాష్ట్ర వ్యాప్తంగా మేము పెడతాము. సో ఈ సోలార్ ప్యానెల్ మాడ్యూల్ ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంది కాబట్టి మనం తయారు చేస్తే మనకి ఇంపోర్ట్ డ్యూటీ కూడా తగ్గుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చారు. ముందుకు వచ్చిన తర్వాత అక్కడ రామాయపట్నం పోర్ట్ శరవేగంగా మేమే నడిపించాం. కర్త కర్మ క్రియ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని శరవేగంగా నడిపించి రోడ్లు వేయటం మర్చిపోయారు. అందువల్ల మీరు చేశామని మీరు భావిస్తున్న డెవలప్మెంట్ ఎవరికి అర్థం కాల. సార్ ఈ రోజు రోడ్లు చూడండి. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మొన్న నేను వెళ్ళా, గుడివాడకి వెళ్ళా. మా బాబు గుడివాడలో చదువుతాడు. మొన్న ఎయిర్పోర్ట్ లో దిగి నేను గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళా, బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే కారు కూడా కింద తగులుతా ఉంది. ఒక్కోటి మోకాల్లో గుంతలు ఉన్నాయి. మరి వీళ్ళు వేసిన రోడ్లే, మీరు రోడ్లే వేయలేదు కదా. అట్లీస్ట్ ఇక్కడ వీళ్ళు వేసిన రోడ్లలో గుంతలను ఉన్నాయి, మీరు రోడ్లే వేయలేదు కదా. రోడ్లను గూగుల్ ఎత్తుకోవాల్సి వచ్చేది మీ ప్రభుత్వ హయాంలో. రోడ్లు అనేవి ఒక నిరంతర ప్రక్రియ. వర్షాలు పడితే పోతా ఉంటాయి, వేస్తా ఉంటారు, పోతా ఉంటాయి, వేస్తా ఉంటారు. ఏ ప్రభుత్వంనైనా సరే, రోడ్ల సంగతి పక్కన పెట్టి ఇండోసోల్ సంగతి ఏంటి? ఇండోసోల్ మీద ఎందుకు అంత పర్టికులర్ గా మీ విశ్వేశ్వరరెడ్డిని కాపాడుకోవటం కోసమా ఇదంతా ఆయన మాట్లాడింది నిన్న? సార్ రేవూరు సార్ ఒకసారి సార్ మీరు ఇలా వ్యంగ్యంగా అడిగినంత మాత్రాన మీరు మాట్లాడేది నిజమైపోదు, మేము మాట్లాడేది అబద్ధం అయిపోదు. మేము అడిగేది మీకు వ్యంగ్యంగా కనిపిస్తున్నానంటే మీకు ఉక్రోషం వస్తుంది, వాస్తవాలు అడిగితే మీకు కోపాలు వస్తున్నాయి. ఎవరికి వాళ్ళు బ్రాండ్లు వేసేయండి. మీరు బ్రాండ్ వేయండి, ఆయన బ్రాండ్ వేస్తాడు, ఈయన బ్రాండ్ వేస్తాడు. సార్ మీరు పని చేయండి, కరేడు ప్రాంతానికి వెళ్ళి మీ 99 టీవీ మీడియా గొట్టం తీసుకెళ్ళి ఆడ పెట్టండి. సార్ కరేడు ప్రాంతం కాదు సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇండోసోల్ కి భూములు ఇచ్చింది ఎక్కడ అంటే రేవూరు అలాగే వేవూరు, రెండు గ్రామాల్లో. ఆ 2 గ్రామాల్లో కూడా మేము వాళ్ళకి ల్యాండ్ ఎక్వేషన్ చేసి ఇచ్చాం. బంజరు భూముల్లో 500 కోట్ల రూపాయలు